తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. అమ్మవారికి జంతు బలులు ఎందుకు ఇస్తారు? ఇది ప్రశ్న. ఇది అనాదిగా ఉన్న ఒక అజ్ఞానపు ఆచారం. ఇది ఎట్లా వచ్చిందంటే, ఆది మానవుడు తను పంట పండినప్పుడు తీసుకొచ్చి ఆ గ్రామ దేవతకి, అమ్మవారికో ఎవరికో ఇచ్చేవాడు. అంటే దాదాపు ఒక 100 బస్తాలు పడినప్పుడు ఒక 2 బస్తాలు ఆ గ్రామ దేవాలయంకి ఇచ్చేవారు. అదేవిధంగా మేకలు పండించుకునేవాడు, అంటే మేకలను పెంచేవాడు. వాడికి మేకలు బాగా వచ్చినాయి కదా, వాడు కూడా వచ్చి ఓ 2 మేకలు అమ్మవారికి ఇచ్చేవాడు. అలాగే ఆవుల్ని ఇప్పటికీ మనం చూస్తుంటాం, ఆవుల్ని దానం ఇస్తుంటారు టెంపుల్స్కి. ఈ గ్రామ దేవతలకేమో ఈ మేకల్ని వాటిని ఇస్తుంటారు. అంటే అంతకుముందు అది రాను రాను ఎలా అయిందంటే, ఇంకా దేవుడికి ఇచ్చి వెళ్ళిపోవడానికి మనిషి ఒప్పక ఆ మేకలను అక్కడే కోసుకొని అమ్మవారికి చూపించి, కోసుకొని అమ్మవారికి బలిచ్చామని ఆనందంగా దాన్ని తినేసి ఇంటికి వెళ్ళిపోవడం అలవాటు చేసుకున్నారు. అంటే అమ్మవారికి ఇచ్చినట్టు ఉంటుంది, మనం విందు భోజనం చేసుకున్నట్టు ఉంటుందని మానవుడు అజ్ఞానంలో అది తీసుకున్న ఆలోచనలు ఇవన్నీ. సో ఫైనల్గా బలి అనేది ఆ విధంగా వచ్చింది. అంతకుముందు మనుషులు ఉండేవాళ్ళు, మనుషులు బలి ఇచ్చేవాళ్ళు. మనుషులు ఎందుకు బలి ఇచ్చేవాళ్ళు అంటే, తమ కోరికలు తీరడానికి తంత్రయానంలో ఇది ఒక విధానం అనమాట. వాళ్ళు చెప్పేవాళ్ళు అలాగా, దాని ప్రకారం వాళ్ళు చేసేవాళ్ళు. తర్వాత అది జంతు బలి కింద వచ్చింది. ఇప్పుడు మానవుడు ఇంకా నవీన దశలోకి వచ్చాడు కాబట్టి అది కూడా ఆగిపోతుంది. సో ఫైనల్గా ఈరోజు జంతు బలి ఆగడానికి మూల పురుషుడు ఒకడు ఉన్నాడు దేవాలయాల్లో. యాక్చువల్గా ప్రతి దేవాలయంలో, హిందూ దేవాలయంలో వామాచారం అని ఒకటి ఉండేది. వామాచారం అంటే దాని ఆధారంగా దాని అర్థం ఏంటంటే, అప్పుడు ఉన్న ఆచారం ప్రకారం ప్రతి ఒక్కళ్ళు గుడికి వెళ్ళి, ఇప్పుడు కొబ్బరికాయ ఎలా కొడుతున్నారో అలాగా ఒక మేకనో కోడినో కోసేవాళ్ళు దేవుడి ముందు. శ్రీశైలంలో శివాలయం ముందు ఒక గుండం ఉంటుంది, అమ్మవారి ముందు ఒక గుండం ఉంటుంది. గుండం అంటే గొయ్యి అనమాట. అక్కడ కోసే జంతువులు తాలూకా రక్తం అంతా ప్రవహించి ఆ గొయ్యిలో పడేది. ఆ గొయ్యి నిండిపోయేది. అంటే రోజుకి ఎన్ని బలులు జరిగాయో ఊహించండి. ఆ గొయ్యి మొత్తం రక్తంతో నిండిపోయేది. ఇలాగ ప్రతి దేవాలయంలో ఈ వామాచారం ఉండేది. అప్పుడు శంకరాచార్యుడు వచ్చి ఇదంతా చూసి ఆయన హృదయం ద్రవించింది. జంతువుల్ని ఇలా కోయడం, రక్తాన్ని అమ్మవారికి పోయడం ఆయనకి నచ్చల. అందుకని ఆయన ఏం చేశాడంటే, ప్రతి అమ్మవారి ఆలయం ముందు శ్రీచక్రం ప్రతిష్ఠించుకుంటూ వెళ్ళాడు. అప్పుడు దాని ఆధారంగా వామాచారం అన్నది క్లోజ్ చేసేసి ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న ఆచారం సిద్ధాంతాలు వచ్చేసినాయి. అంటే కొంచెం మూర్ఖత్వంలో నుంచి, భయంకర రాక్షసత్వంలో నుంచి బయటకు వచ్చినట్లు లెక్క. అది శంకరాచార్యుడు గారి క్రెడిట్ అది ఒక రకంగా. అప్పుడు దేవాలయాల్లో జంతు బలులు అయిపోయినాయి. అప్పుడు ఇంక కొబ్బరికాయలు కొట్టుకోవటం ఆ కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇప్పుడు గ్రామ దేవతలకు మాత్రం ఆ బలులు కంటిన్యూ అవుతున్నాయి. ఎందుకంటే గ్రామ దేవతలో కాన్సెప్ట్ వేరు. వారు గ్రామాన్ని రక్షించే వాళ్ళు ఎప్పుడు ఒక రక్తంతో తడుస్తూ ఉంటారు అని చెప్పేసి నానుడి అనమాట. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉంటారు, గ్రామ దేవత అంటే ఒక సైనికుడు అనమాట. సైనికుడు ఎలా ఉంటాడు, సాఫ్ట్గా ఉండకూడదు. వాడు రక్తంతో తడుస్తూ, క్రోధంతో ఊగుతూ ఉండాలన్నమాట.